హాయ్ ఫ్రెండ్స్, నేను చేసి ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ నిలవ పచ్చడి తయారు చేసే విధానం చెప్తానండి. మీరు చూసి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టుగా నేను చెప్పిన ఈ విధానంలో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం ఉసిరికాయలను ఉడకబెట్టను, వేపను కూడా ఈపినా నలబడిపోతుంది, ఉడకబెట్టినా నలబడిపోతుంది పచ్చడి. అలా ఏమీ లేకుండా రెడ్ కలర్లో సంవత్సరం పాటు రెడ్ కలర్లో ఉండి టేస్ట్ మారకుండా ఉండే లాంటి పచ్చడి అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కేజీ, 300 గ్రాముల చింతపండు, 300 గ్రాముల ఉప్పు, ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు, చింతపండు ఉడకబెట్టి నీళ్ళలో నానబెట్టి ఉడకబెట్టి తీసుకోవాలి. ఉసిరికాయలు ఉప్పులో వేసి ఊరబెట్టాను నేను 3 రోజుల పాటు. వాటితోనే నేను పచ్చడి పడుతున్నాను. ఒక్కసారి నేను చేసిన ఈ విధానంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు మీ మాటల రూపంలో కామెంట్స్లో చెప్పండి. నేను ఉసిరికాయని తీసుకొని నాట్లో పెట్టి 3 రోజులు ఉప్పులో పోసానండి. 3 రోజులు ఉప్పులో పోసిన తర్వాత 150 గ్రాములు కారం, చింతపండు, ధనియాల పొడి, ఆవాలు, మెంతులు పొడిగా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. వాటిని కలిపేటప్పుడు వాటిని వేసుకుని శుభ్రం ఆ చింతపండుని వాటిని కలిపి వేసుకుని కలుపుతున్నానండి. ఇప్పుడు వేసేది ఆవు పొడి అండి. ఆవు పిండి 4 టేబుల్ స్పూన్లు వేసానండి. మెంతిపిండి 2 టేబుల్ స్పూన్లు వేస్తాను. మెంతిపిండి అండి ఇది. ఇప్పుడు మెంతిపిండి వేస్తున్నాను. నేను ఈ విధంగా కలిపి దాంట్లోనే రుచి చేసి పట్టి కాయలకు పట్టి వరకు మనం ఈ ఉప్పు, కారం, చింతపండు అన్నీ ముక్కలకు పట్టి వరకు కలపాలండి. మనం ఎంత కలిపి ఎంత పట్టిస్తే అంత టేస్ట్ ఉంటుందండి. వెల్లుల్లిపాయలు, వేరుశనగ నూనె, ఎల్లుల్లిపాయలు, ఆవాలు వేసి కాసి చల్లార్చుకోవాలండి. నూనె కాసి చల్లార్చిన నూనెలో వేసి